హారతి కర్పూరం వెలిగించి సక్సెస్ఫుల్గా నా గిరి ప్రదక్షిణను కంప్లీట్ చేసినందుకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉంటానో శివయ్య అని మనసులో నమస్కరించుకున్నాను. వెంటనే ఆలస్యం చేయకుండా స్వామివారికి పువ్వులు, టెంకాయ, పళ్ళు కొనుక్కొని గుడి లోపలికైతే ఎంటర్ అయ్యాను. ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ దర్శనం ఎలా ఉంటుందో అని భయం కొద్దీ డైరెక్ట్గా నేను లోపలికైతే వెళ్ళిపోయాను. మొట్టమొదటిసారిగా రాజగోపురాన్ని చూసి నేనైతే చాలా వైబ్రేటింగ్గా ఫీల్ అయ్యాను. పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరనిపించింది. గుడి చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏ స్వామి దర్శనం చేసుకోవాలో తెలియదు. కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఎవరిదైనా యూట్యూబ్లో గిరి ప్రదక్షిణ వీడియోలు ఉంటాయి కదా, అవి